ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగ జేఏసీ సభ్యులు ధర్నా నిర్వహించారు. 10 ఏళ్లుగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ కేర్ టేకర్లను అకారణంగా తొలగించారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. 263 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అకారణంగా తొలగించడం సమంజసం కాదన్నారు. సీఎం రేవంత్ చేతిలో విద్యాశాఖ ఉన్నా విద్యార్థులకు ఉద్యోగులకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేరిన ఉద్యోగుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి గురుకులాల ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడుగా ఈ ఏసీటీ అసిస్టెంట్ కేర్ టేకర్లు ఏదైతే వీళ్ళని అకారణంగా తీసివేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఖండించడమే కాకుండా అలుగు వర్షిణి గారు మీరు ఏదైతే మాట్లాడినారో ఆ మాటలకు మీరు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ యావత్ తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేదు అంటే మాత్రం ఈ ఏసీటీ ఈ మా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో వీళ్ళు 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు మీరు ఒక కారణం లేకుండా ఒక్క పాయింట్తో 10 పాయింట్లలో 11 పాయింట్ చెప్పేసి ఒక జీవో లేకుండా ఒక నోటీసు లేకుండా అకారణంగా వీళ్ళని తీసేసి ఏదైతే మీరు తీసేసినారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. వీళ్ళు చేయబోయే ఏ పోరాటానికైనా వీళ్ళతో కలిసి వీళ్ళకు